సార్ 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 ఊపిలే సార్ ఇటు తిరిగండి సార్ ఇటు తిరగండి సార్ మేడం మేడం సార్ బాబు మీరు ఫోటోగ్రాఫర్లు అవతలకి వెళ్ళిపోతారా? కనీసం శ్రీకృష్ణ జయంతి కానీ పట్టాభిషేకం మహోత్సవం కానీ వర్ధంతి కానీ వీటిని అధికారులు చేర్పించాలనేది ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ రిప్రజెంటేషన్ ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ రిప్రజెంటేషన్ ఆల్రెడీ విజయవాడలో మీ వాయిస్ వేరే చూస్తున్నాం. ఎవరో ఒకరు ఇచ్చుంటే నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. నేను అక్కడ కొంచెం పరిగెత్తి పిలుస్తున్నటువంటి మన అలాగే పెద్ద ఆయన బైరెడ్డి శేషారెడ్డి గారి యొక్క వారసత్వాన్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అందుకుంటే వారి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి పుత్రిక రంగంగా పరిచయమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గా అలాగే బెస్ట్ పార్లమెంటేరియన్ మన ప్రాంతం నుండి వెళ్లి భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో వారిదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి శ్రీమతి బైరెడ్డి శబరి గారి యొక్క ఆహ్వానాన్ని టీజీ కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పతి ఓపెన్ గారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ రెండో రోజు రాష్ట్రంలోనే ఒక ప్రైవేట్ సంస్థ వారం రోజుల పాటు చంద్రబాబు గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది మన కర్నూలు జిల్లాకి దక్కింది. అది కూడా మన కళాక్షేత్రానికి దక్కింది. ఒకసారి గట్టిగా నిన్న పశ్చిమాయి నారాయణ గారు అది జరిగిన విశాల సంఘంతో వారి వెళ్ళడంలో ఇక్కడికి రాలేకపోయారు. మొట్టమొదటిసారి మేడం బైరెడ్డి శబరి గారు మన కళాక్షేత్రానికి ఇచ్చేశారు. మేడం వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రావడం మా కళాకారులు పాపం అందరూ ఏమో నిలబడి కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి. చేస్తున్నాయి కానీ పాలాభిషేకం జరుగుతుంది. ఒక 8 మంది కళాకారులకు కాలువలు వస్తారు మేడం. ఆ తర్వాత మేడం దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయ ఎంపీ గారి యొక్క అమృత హస్తాల మీదుగా ఈనాటి కార్యక్రమాల యొక్క శుభారంభాన్ని జ్యోతి ప్రకాశనం ద్వారా నిర్వహించుకునే ఆర్టిస్టులు కళాకారులందరూ కూడా పాల్గొన్నారు. नमो वयं वै श्रवणाय कुर्महे सामे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ भद्रं कर्णे धुर्याम देवाः भद्रं विदुषाः त्रिरङ्गे सस्वां तत्रूपी भूषा विश्ववेदाः स्वस्ति न तारीक्षो अरिष्टदेवी स्वस्ति ओम योवस्वतमोरदः तस्य भाये तेनाः उषति నమస్కారం. ఇప్పుడు ఈరోజు కందుకూరి పురస్కారం అన్నటువంటి వాళ్ళు రోజు కింద చేస్తున్నాం. మొట్టమొదట కుర్చీ సత్కరించవలసిందిగా శ్రీనివాసరెడ్డి గారి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రండి మొమెంటో దొరికాడు కానీ ఇప్పటికీ మన
రామ రామ పురస్కార రహిత మీరందరూ పైకి రావాలి. సాంకేతిక బృందం అంతా పోతాములు శ్రీనివాసులు కీబోర్డ్ మాస్టర్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. నెక్స్ట్ మీ నియోజకవర్గమే మా నియోజకవర్గం అంటున్నాం. మా నియోజకవర్గం విడుతూ బలరాముడు ఫార్మర్స్ గారు మన మన మేము బలరాం మీర్తురు థ్యాంక్ యూ మహేష్ పాండు మహేష్ శ్రీనివాసులు తబలిస్ట్ మేకప్ ఆర్టిస్ట్. ఈయన ఇప్పటి వరకు నా అన్ని అవార్డు ఇస్తాను. శ్రీనివాసులు మేకప్ ఆర్టిస్ట్. సురభి సంతోష్ చెన్నకేశ్వరెడ్డి సంతోష్. ఓకే చెన్నకేశ్వరరెడ్డి. చివరిగా పురస్కార గ్రహీత మా ఆర్టిస్టు మా సంఘం ఆరు నంది అవార్డు తీసుకున్నాడు మేడం. నంది అవార్డు తీసుకున్నాడు కర్నూలు. అందరూ అక్కడ నిలబడి అందరికీ చాలా గొప్పలు ఒకసారి నిలబడి మేడంతో పాటు చాలా గొప్పలు అవుతున్నాయి. ఆ భాష కపిలలో నిలుపులు నిలబడి చాలా గొప్పలు అవుతారండి. ప్రభావి భాష చూడు భాష నాన్న ప్రభావి దర్శన కందుకూరి పురస్కార గ్రహీత రాణ లక్ష్మణ గారికి మిత్రులు రైతులంతా ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ప్లీజ్ అందరూ సన్మాన తర్వాత చదువు మీ అందరూ. ఇప్పుడు సన్మానం సన్మానం అందుకున్న వాళ్ళ నిలబడండి. నారాయణ విశ్వాసోపరాయణం నారాయణ జ్యోతి జ్యోతిర్నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ దశికాయ సతిమహ రావాలి. శతమానం భవతి సదాయ పురుషోత్తరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమాన సఖండ కీర్తి రాజ్యలాభ సిద్ధి భవతి. ఓబ్లే సార్ సార్ ఆయతనవాన్ భవతి య ఏవం వేద
లక్ష్మణ, నువ్వు దిగినంత లేదు మళ్ళా నీకైనా ఉంటుంది ఇదే తప్ప ఆయన ఎవరు ఆ పదవి నుంచి దింపలేరు. ఇంకా ఇప్పుడు 7 రోజులు వచ్చుకున్నాం, 10 రోజులు జరుపుకోవాలి, 10 రోజులు జరుపుకోవాలని మా అందరి కోరిక, కళాకారుల కోరిక. దయచేసి కళాకారులతో పెద్ద గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లు కొట్టాలి. ఈ ఉత్సవాన్ని గురించి మరి శబరి మేడం గారు మాకు ఇప్పటికే ఎంతో సహాయం చేశారు. నేను అడిగే వెంటనే మొన్న ఒక లెటర్ చేసిందామె. నేను ఎవరో కూడా తెలియకుండా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి మేడం మరి బైరెడ్డి శబరి మేడం గారు. వారి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 90 నుంచి మాతో వారికి అనుబంధం ఉంది. ఇప్పుడు వెళ్ళినా కూడా ఆదరంగా ఆహ్వానించి మరి వారి తనయ్యగా, వారి ముద్దు బిడ్డగా మరి అంతటి ఘనకీర్తి సాధించుకోవాలని ఆశిస్తూ ఒకసారి ఆయనకు మీ అందరూ కళాకారులతో స్వాగతం పలికితే తప్పకపోతే 2 మాటలు కళాకారుల నుంచి చంద్రబాబు నాయుడు ఇష్టం ఏమైనా. పెద్దలకు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓబులయ్య గారు అన్నారు నేను ఎవరో తెలియకుండానే సహాయం చేశారు అని. మీరు తెలియని ఎవరైనా ఉన్నారని నాన్నగారు ఓబులయ్య గారు సార్ వచ్చినప్పుడు ఒకటే మాట, ఎంతో పెద్ద మనిషి, మహనీయుడు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి ఈ కార్యక్రమానికి అని. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను, కానీ నాన్న బెదిరించి పంపించారు. ఎన్నో రోజులుగా నాటకాలు అసలు మేము మధ్యలో చూడలేదు. మా తాత ఉన్నప్పుడు ముచ్చుమర్లో నాటకాలు వేసేవాళ్ళు. అప్పట్లో ఎంతో అసలు నాటకాల కోసమే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం మేమంతా. మధ్యలో అసలు నాటకాలు అనేది చూడలేదు. ఎంతో బాధ వేసేది. ప్రతిసారి ముచ్చుమరికి వెళ్ళినప్పుడు అంతా, మొన్న ఉగాదికి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే అన్న, నాటకాలు పెట్టిద్దామా అని అడిగాను. నాటకాల వాళ్ళు వచ్చి పెట్టారు. ఎంతో సంతోషమైన విషయం ఇది. మేము చూసాం కానీ మాకు పుట్టే పిల్లలు, ఫ్యూచర్ జనరేషన్ నాటకాలు ఇంకా చూస్తుందో లేదో అనే ఒక భయం నాకైతే ఉంది. అది కేవలం మీ వల్ల ఇలా ఈ అంతరించకూడదు అని చెప్పి మీ వల్లనే సాధ్యమవుతుంది తప్ప మాలాంటి వాళ్ళు మీకు, నేను చాలా చిన్నదాన్ని కానీ ఎంపీగా ఈరోజు నేను ఏం చేయగలుగుతానో అది ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కళాకారులకు ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఏదైనా కళాకారులు మనసులో పెట్టుకుని వాళ్ళకు మంచి చేద్దాము, అభివృద్ధి చేద్దాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు. ఇక్కడ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తము మన సీఎం గారి పుట్టినరోజు వేడుకలు చేశారు. ఒకరోజు చేసి అంతే అక్కడితో ఆపేశారు. కానీ మీరు వారం రోజుల పాటు మన సీఎం గారి పుట్టినరోజు చేసుకుంటున్నారంటే ఇది నిజంగా గర్వంగా ఉంది నాకైతే. మేము ఎన్నికైన నాయకులమే ఒక రోజు చేసి మళ్ళీ తర్వాత చేయలేకపోయాము. మీరు పెద్దవాళ్ళగా వారం రోజులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. మీ నుంచి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే ఈరోజు వచ్చిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు నాకు. శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలి అని ఒక డిమాండ్ని నేను వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది జరిగేలాగా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సురభి ప్రభావతి మా అవ్వ చూపించేవాళ్ళు పాత సినిమా హీరోలు మాత్రమే ఇక్కడ స్టేజ్ పైన నాకు కనిపిస్తున్నారు. నిజంగా నేను లైవ్ గా చూస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అందంగా ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే ఎన్టీ రామారావు, సావిత్రమ్మని చూస్తున్నట్టు ఉంది నాకైతే స్టేజ్ పైన. ఇక్కడ ఒక్క మాట నేను చెప్తాను, ఎక్కువగా ఆలోచించాను. మా 1980లో బైరెడ్డి శ్రీశైలం రెడ్డి గారు
నేను పనిచేసే సెయింట్ మేరీస్ కాలేజీ ఎయిడెడ్ కాలేజీగా మార్చడంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు. వారి బంధువులు పుల్లారెడ్డి గారు పరిచయం చేశారు. ఆ రోజే నీ కుటుంబానికి పరిచయం. ఆ అనుబంధం ఆ నాన్నగారితో కొనసాగుతుంది. రాబోయేటువంటి కాలంలో మా కళాకారులందరికీ మీ ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకుంటూ సెలవు.